నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి సిఎస్ఐఆర్ అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ నుండి టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ నోటిఫికేషన్ అనేది చూసుకుంటే మనకి మార్చి 7వ తారీఖున అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకుంటే మనకి మార్చి 15వ తారీఖు నుంచి తీసుకుంటారు. అదేవిధంగా ఏప్రిల్ 16వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఏదైతే మనకి అప్లికేషన్ అయితే వస్తుందో దీనితో పాటు మన హార్డ్ కాపీస్ని అయితే అటాచ్ అయితే చేసి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేయాలి. అది కూడా అయితే మీరు గుర్తుంచుకోండి. ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇందులో మనకి టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్కి సంబంధించి టోటల్గా మనకి 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 16 వేకెన్సీస్లో మనకి 3 వేకెన్సీస్ అనేవి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి అయితే కేటాయించారు. ఓబీసీకి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే మనకి లెవెల్ 2 ప్రకారం అయితే పే స్కేల్ ఉంటుంది. అంటే మినిమం 19,900 నుండి మాక్సిమం 63,200 వరకు ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకి 28,563 రూపాయలు అనేది ఖచ్చితంగా పే స్కేల్గా అయితే ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మనకి మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయో అదేవిధంగా మనకి అప్లికేబుల్ అవుతాయి. అదైతే గుర్తుంచుకోండి. అంటే మనకి ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీకి 10 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్గా ఉంటాయి. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి టెక్నికల్ అసిస్టెంట్, దీనికి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 15 వేకెన్సీస్లో మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 10 వేకెన్సీస్, ఓబీసీకి సంబంధించి 4 వేకెన్సీస్, ఎస్సీకి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. దీనికి పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 6 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం పే స్కేల్ అనేది 35,400 రూపాయల నుండి మాక్సిమం 1,12,400 రూపాయలు ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకి ఖచ్చితంగా 51,006 రూపాయలు అయితే పే స్కేల్గా వస్తుంది. ఈ పోస్టులు కూడా అప్లై చేయడానికి మాక్సిమం 28 ఇయర్స్గా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అయితే అప్లికేబుల్ అవుతాయి. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే ఏవైతే టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూసుకుంటే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అనేది చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మనకి 10th క్లాస్లో 55% ఆఫ్ మార్క్స్ అయితే రావాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ టెక్నీషియన్లో కూడా మనకి కేటగిరీ వైజ్ అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఈ కేటగిరీ వైజ్ పోస్టులకు సంబంధించిన ట్రేడ్లో మనకి ఐటీఐ అయితే చేసి ఉండాలి. అదైతే గుర్తుంచుకోండి. ఇందులో చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషను, మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రికల్, కంప్యూటరు, కార్పెంటరు, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషను, సైన్స్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా సివిల్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి 3 years డిప్లొమా అంటే పాలిటెక్నిక్ లాంటిది చేసి అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దీంట్లో చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్స్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి, మెకానికల్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రిక్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. తర్వాత కంప్యూటర్కి సంబంధించి, హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి, లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించి, సివిల్ ఇంజనీర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇవైతే మీకు చూసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు కూడా అయితే తెలుసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు అయితే చూసుకోవచ్చు. హౌ టు అప్లై అని చెప్పి మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. మనకి పోస్టులకి చూసుకున్నట్లయితే 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఎవరైతే అన్రిజర్వ్డ్, ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వారికి మాత్రమే ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిసేబిలిటీ, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. అదైతే గుర్తుంచుకోండి. మనకి రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఏదైతే మన నేము, ఈమెయిల్ ఐడి ఉంటాయో అవే మనకి పాస్వర్డ్, యూజర్ ఐడీలుగా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. మనకి మార్చి 15వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. Whenever your heart is broken.